ఇంకా ఎక్కువ అమ్మనీకి ఇప్పుడు 3 times ఎక్కువ అమ్మనీకి తయారుంది. మనం కూడా విల్లింగ్ అన్నట్టు కొననీకి తయారున్నాం. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు అమెరికన్ ఎక్విప్మెంట్, అమెరికన్ సర్వేలెన్స్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు వాడు చైనా వాడు ఏదో రీసెర్చ్ వెసలని అది మన శ్రీలంకకు తీసుకెళ్ళి అక్కడ ఏదో పెట్టాడు. సో అటువంటి జరుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి మనది ఉంటుంది, మనం కూడా చేస్తాం రీసెర్చ్ వెసల్స్ మనకు కూడా ఉన్నాయి. సో అమెరికన్ సర్వేలెన్స్ వల్ల మనకు లేటర్ ఆన్ మన మీద ఎఫెక్ట్ అయ్యి మనకేమో లాస్ ఉంటుందేమో అనేది కొంతవరకు ఆలోచించవలసిందే. కానీ దానికంటే ఎక్కువ చైనా వల్ల వచ్చేది ఏదైతే థ్రెట్ ఉన్నదో అది కౌంటర్ చేయడానికి మనకు శక్తి సరిపోదు. సో అమెరికన్స్ కూడా వాళ్ళకి సరిపోదు. సో ఫర్ మ్యూచువల్ బెనిఫిట్ ఈ డిఫెన్స్ కోఆపరేషన్ అంటే వాడికి శక్తి ఉంది కానీ స్ట్రాటజిక్ లొకేషన్ డిసడ్వాంటేజ్ ఉంది వాడికి. అదే కదా మరి అది మంది మనకి లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. లొకేషనల్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనకు ఉన్నది కాబట్టి మనకు ఆ టెక్నాలజికల్ తర్వాత ఆ ఎకనామిక్ పవర్ లేదు కాబట్టి ఇప్పుడు సో నేచురల్గా మనం వాళ్ళతోని ఇది టైఅప్ చేసుకొని వాళ్ళ మీద బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి, బ్యాంక్ అయ్యి టైఅప్ చేసుకొని మన అడ్వాంటేజ్. ఇప్పుడు చిన్న మాట అండి, చైనా ఒక 25-30 years బ్యాక్ ఏ స్టేజ్లో ఉంది, ఏం లేదు, అందరిని ఇన్వైట్ చేసింది. అది కమ్యూనిస్ట్ కంట్రీ అయినా క్యాపిటలిస్ట్ని అందరిని ఇన్వైట్ చేసింది. అందరూ యూరోపియన్స్, అమెరికన్స్ ఫస్ట్, యూరోపియన్స్ లేడు, అందరూ పోయి అక్కడ అన్ని షాప్స్ ఓపెన్ చేసి వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు కాపీ చేసి ట్రాన్స్ఫర్ చేయరు వీళ్ళని తెలిసి కూడా కాపీ చేసి వాళ్ళని అందులో వాళ్ళు మాస్టర్స్ అయిపోయారు. నౌ దే హావ్ కమ్ టు దట్ స్టేజ్, ఛాలెంజ్ చేసే పద్ధతిలో వచ్చింది. అందుకని ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కోర్స్ మనం ఆ సిస్టమ్ అడాప్ట్ చేయలేము, కానీ ఈక్వల్గా మనం ఏదైతే ఉంటుందో ఇది అగ్రిమెంట్స్లలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మస్ట్. ఇప్పుడు కూడా మన డిస్కషన్లు చాలా అవుతుంది, కానీ ఎంతవరకు వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది $1 million క్వశ్చన్ ఉంటుంది. బట్ దే హ్యావ్ టు డూ ఇట్. రైట్. ఎందుకంటే ఆల్రెడీ మనకు రష్యన్ సైడ్ నుంచి ఈవెన్ డిఫెన్స్ సెక్టర్లో మేము బ్రహ్మోస్ మిసైల్స్ ఏదైతే చూస్తున్నామో అటువంటి కోఆపరేషన్ వల్ల బోత్ కంట్రీస్ బాగా లాభపడుతున్నాయి. అలానే ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ కూడా అర్థమైంది. ఈ తర్వాత ఇప్పుడు రాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన ప్యారిస్లో మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన దాంట్లో కూడా హైలైట్ చేయటం జరిగింది. మొన్న ట్రంప్ డిస్కషన్స్ అప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో బోత్ కంట్రీస్ మరీ క్లోజ్గా కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇండియాలో ఉన్నది. సో అందువల్ల ఏమైందంటే అది అవసరం అనేది ఉన్నది. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే వస్తున్నాయో ఇప్పుడున్న అమెరికన్ టెక్నాలజీ కొన్ని సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ కావచ్చు, అదర్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, దాంట్లో మన వాళ్ళకు అడ్వాంటేజ్ వస్తుంది. బట్ స్టిల్ దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్ ఫర్ మోర్ దెన్ 30 years పైన ఉన్నారు వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు మా పీక్కి చేరిపోయిన తర్వాత వాళ్ళు మన ఎంట్రీ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటారు టేకాఫ్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు సో అంత ఇప్పుడు ఎయిర్పోర్ట్ లేదు మనకు, ఇది ప్లేన్ ల్యాండ్ కాదు, అవన్నీ స్టేజ్లో మన ఇండియా ఉండేది. ఇప్పుడు అవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకన్నా ఎప్పుడో అడ్వాన్స్గా అమెరికా కనిపించింది. బట్ Y2K ఏదైతే వచ్చిందో అప్పుడు అమెరికన్స్, యూరోపియన్స్, నేను అప్పుడు జర్మనీలో ఉన్నాను కదా, సిబిట్ పెద్ద ఎగ్జిబిషన్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో ఎలక్ట్రానిక్, దాంట్లో చూస్తే ఆర్ యూ ఇండియన్, వీ హ్యావ్ ఏ జాబ్ అని వెనక రాసుకొని తిరుగుతున్నారు బాయ్స్ గర్ల్స్. అప్పుడు నేను జోక్ చేస్తున్నానని కోపడితే రియల్లీ నీడ్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ అంటే అప్పుడు తెలిసిపోయింది. అప్పుడు అమెరికా కూలిపోద్ది అనుకున్నాను, అంత ఇండియన్సే సేవ్ చేసిందనే పేరుకైతే వచ్చేసింది. రైట్. అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇంటెలిజెన్స్లో మన వాళ్ళు ఎవరితో తీసిపోలేరు. కాకపోతే ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ వసతులు లేవు కాబట్టి మనం వాళ్ళతో పాటు అడ్వాన్స్గా పోలేకపోయాం. చూడండి ఇస్రో స్పేస్లో మనం ఎంత ముందు పోయాం. ఇప్పుడు అనౌన్స్ చేసింది కదా, ఏది అమెరికన్ శాటిలైట్ను మన ఇస్రో లాంచ్ చేయబోతుంది. ఎక్సలెంట్. చూడు, ఒకప్పుడు మనకు గదే ఇది బండి మీద, సైకిల్ మీద ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకపోవాల్సిన స్టేజ్ నుంచి ఇప్పుడు మనం అదర్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ శాటిలైట్ను మనం పంపిస్తున్నాం అక్కడికి. సో అంటే మన నాసాకు, ఇస్రోకు ఒకప్పుడు ఎంత దూరం ఉందన్నారు, 30 ఏళ్ళు కాదు, ఒక 50 ఏళ్ళ దూరం ఉందనుకున్నారు. కానీ ఇప్పుడు ఈక్వల్ పార్ట్నర్. నాసా కంటే మనం ఇంకా ఎకనామికల్గా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సార్ ఇదంతా డెవలప్మెంట్ యాంగిల్లో మీరు చెప్తున్నారు, ఇవన్నీ అప్రిషియబులే. నేను 2 అంశాలు మాట్లాడతాను సార్. ఫైనాన్షియల్ ఇండియాకి 2 వైపులా సముద్రాల్లో, అరేబియన్ సముద్రంలో, హిందూ మహాసముద్రంలో వాళ్ళు మిలిటరీ బేస్లో ఏర్పాటు చేసుకోవడానికి చిన్న దీవులు స్ట్రాటజిక్, లేకపోతే స్టాండర్డ్గా వాళ్ళు పెద్ద వార్షిప్స్ పెట్టుకొని మరీ చేస్తారు వాళ్ళు. అదొకటి. రెండో థ్రెట్ మనకి
ఆల్రెడీ మన చుట్టుముట్టిన దేశాల్లో చైనా వాడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ దేశాలను కొనేశాడు. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సరే టిబెట్ అంటే చిన్నది, నేపాల్ ఆల్మోస్ట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ చైనా. సో అటు నుంచి వాళ్ళ థ్రెట్టే చూసుకుందామా, నెత్తి మీద ఉన్న మళ్ళీ చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ పైనుంచి థ్రెట్ అది ఒకటి చూసుకుందామా? ఇప్పుడు కొత్త థ్రెట్ని వీళ్ళు ఈ మిలిటరీ బేస్ల రూపంలో వస్తున్న అమెరికా నుంచి వస్తున్న కొత్త థ్రెట్, ఇప్పుడు ఎక్కడో ఉన్నవాడికి ఈ ల్యాండ్ థ్రెట్ అటాచ్మెంట్స్ ఉండదు. వస్తాడు, తన వ్యాపారం చేసుకుంటాడు, తన యుద్ధం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎండ్ ఆఫ్ ద డే మన నైబర్ నుంచి కాపాడుకోవాల్సింది మనల్ని మనమే కాపాడుకోవాలి. అది మీరు మన కరెక్ట్. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఇది జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ అన్నాడు, బార్డర్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, మాకు సదరన్ బార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీఆర్ ట్యాక్లింగ్. అలాగనే ఇండియా బార్డర్లు చైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిర్మిష్ అవుతున్నాయి, ఇది అవుతున్నది, ఐ వుడ్ లవ్ టు హెల్ప్ యూ ఇంటర్వ్యూన్ అది అని అనేసిండు. కానీ ఇండియన్ సైడ్ చెప్పింది, నో, అవర్ స్టాండ్ ఈజ్ విత్ ఆల్ అవర్ నైబర్స్, బైలేటరల్ డిస్కషన్స్, బైలేటరల్ అగ్రిమెంట్స్ తోటే సార్ట్అవుట్ చేసుకుంటాం, కానీ థర్డ్ పార్టీ వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి ఏదో ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేదని ఇమ్మీడియట్గా చెప్పేసింది. అంటే మనం అనుకునేది ఏంటంటే ఇటు చైనా గ్రోయింగ్, అటు అమెరికా వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళ మిలిటరీ బేస్లు చేయడం వల్ల మన మధ్య ఇలా శాండ్విచ్ అయిపోతామా అనేది ఏదైతే ఆలోచన ఉందో ఆ స్టేజ్కి మనం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, మనం కనుక టోటల్లీ డిపెండ్ అయ్యి ఉంటాం. అందుకనే కదా ఇప్పుడు డైవర్సిఫికేషన్ అని అంటే, ఇప్పుడు రష్యా, యూరోపియన్ల మొత్తం ఫ్రాన్స్, తర్వాత జర్మన్ కూడా కోఆపరేట్ చేస్తుంది సబ్మరీన్స్ వాటిల్లో. మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం అవసరం ఉన్న పద్ధతిలో ఇంపోర్ట్ చేసుకోవటం, ఇంక్లూడింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి టోటల్ డిపెండెన్సీ అనేది ఒక కంట్రీ మీద, రష్యా మీదనే లేకుండా పోయింది. మనం ఒక అనుకున్న టోటల్ అని అమెరికా మీద కూడా ఉండము. కాకపోతే మీరు ఏంటంటే వాళ్ళ ప్రజెన్స్ రావటం వల్ల మన ఫ్రీడమ్ తగ్గిపోతుందా, అది ఇంపార్టెంట్. సో మన ఫ్రీడమ్ తగ్గకుండా ఉండాలంటే మనం కూడా ఈక్వల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మషిన్ వాడు ఇచ్చాడు, మనిషి ఇసి నాసాలో ఉందంత, ఎంత సైంటిస్టులు అంతా ఇండియన్ చాలామంది. అందుకని చెప్తున్నా. ఇప్పుడు అందుకే 72% H1B వీసా వాళ్ళు మన అక్కడ ఉంటున్నారంటే ఉట్టిగానే లేరు కదా. సో ఆల్ క్రిటికల్ ఏరియాస్లో ప్రతి ప్రైవేట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్, మనం మ్యాన్ పవర్, మన స్కిల్, మన ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రజెన్స్ ఉన్నా కానీ సేమ్. ఇప్పుడు FBI, ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ఇండియన్ ఆరిజిన్ కదా. సో అంటే ఇప్పుడు ఎలాగో వాళ్ళకి అర్థం అవుతుంటుంది కదా, వివేక్ వెంకటస్వామి, రామస్వామి. సో వీళ్ళు ఇటువంటి వాళ్ళందరూ అక్కడ ఉండరు వాటికి తెలుసు. వైపు నుంచి ఎలాన్ మస్క్ కూడా అది వైస్ ప్రెసిడెంట్ మిసెస్ ఇండియన్ ఆరిజిన్ అంటే వంటకాలంతా తెలుసు. తెలుగు రూట్స్ ఉన్నా అది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎస్, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు, మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలంటే మనం ఈక్వల్గా కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, నెగోషియేట్ చేయాల్సి వస్తుంది, డెవలప్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎస్, విత్ స్ట్రెంగ్త్ మనం నెగోషియేట్ చేసినప్పుడు ఈక్వల్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు వీకర్ పొజిషన్ నుంచి నెగోషియేట్ చేసినప్పుడు యూ లూజ్. అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి అమెరికా అంగీకరిస్తుందా? ఇప్పుడు ఈ 2 రోజుల్లో కొన్ని ఆంతరంగికంగా జరిగే సంభాషణ వివరాలు బయటికి వెల్లడించరు ఎవరు, అంటే ప్రీమియర్స్ లెవెల్లో జరిగింది. సో కొంత జల్లడ పట్టే ఆ క్రక్స్ మాత్రమే మనకి అందజేస్తారు. లోపల అంటే డిప్లొమాటిక్ లెవెల్లో జరిగే అంశాలంటే మీకు అనుభవం ఉంది, దాదాపు 3 decades మీరు యువర్ ఇంటూ ఫారిన్ సర్వీస్, డిప్లొమాటిక్